హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్ కటింగ్ అడిగారు కదండి. ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, ఎడ్జెస్ నాకు ఆపోజిట్ సైడ్ ఉన్నది. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్లు, ఇక్కడ చెస్ట్లు చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టీల దగ్గరే ఈ విధంగా మరీ లూజ్గా వదలకుండా కొంచెం లాగాలి. ఎక్కువ లాగకుండా కొంచెం లాగి తీసుకుంటే 9కి ఒక 2 పాయింట్స్ తక్కువ ఉంది, అంటే 35 సైజు. ఇక్కడ అప్పర్ చెస్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ కావాలి. ఇక్కడ కింద ఎడ్జెస్ కొలుచుకుంటే మీ బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకోండి. నేనైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను థ్రెడ్ పెట్టేసుకొని. ఇక్కడ 7.5 తీసుకున్నాను. మళ్ళీ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్, ఇక్కడ డాట్ చూపిస్తూ ఈ విధంగా డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇది 1.5 అయినా తీసుకోవచ్చు, ఖర్చులు మీ ఇష్టం. నెక్స్ట్ మనకు షోల్డర్ మెజర్మెంట్స్ కావాలి. ఇక్కడ షోల్డర్ అనేది నెక్ను బట్టి డిసైడ్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ నేను తీసుకునే నెక్ వచ్చేసి 9.5 డౌన్ పెడుతున్నాను. 8 నుంచి మనం 10 ఇంచెస్ నెక్కులు పెట్టేటప్పుడు ఫుల్ షోల్డర్లో నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది, లెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకునే ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, దానికి ఒక 3 ఇంచ్ లెస్ చేసుకుంటే 11 ఇంచెస్. 11 ఇంచెస్ని ఆఫ్ చేస్తే 5.5, కాబట్టి నేను ఇక్కడ 5.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.8 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 5.8 దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ కావాలి. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ ఏ దానికైనా మనం 3 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి నెక్ 2.5 తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 9.5 తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5 తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అనేది ఏం కాదండి. ఇక్కడ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మార్కింగ్ ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ వచ్చేసి ఆర్మ్ హోల్ కరువు ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడైతే ఇట్లా ఇది టచ్ అవుతుందో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మీరు హ్యాండ్తో వేసాను అంటే ఇట్లా వేసారనుకోండి, మీకు కొంచెం ఇక్కడ డీప్ అయిపోతుంది. ఇట్లా అవసరం లేదండి. ఆల్రెడీ మనం కింద 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇదంతా సైడ్ వచ్చేస్తుంది మనకి ఎక్కువ, కాబట్టి కింద ఇక్కడ అవసరం లేదు. ఇట్లా కూడా ఇక్కడ చూడండి, నేనైతే ఇదే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు డ్రా చేసినప్పుడు తక్కువ అనిపించచ్చు, కానీ మనం వేసుకున్నప్పుడు కరెక్ట్గానే సరిపోతుంది. ఇక్కడ 1.1 ఉంది. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు ఎడ్జ్ కట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు పైన వదిలేసి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకొని ఈ మార్కింగ్ కలిసేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత పెట్టానో తెలియడానికి 1.5కు ఒక గీత తక్కువ ఉంది. ఇక్కడ నేను నెక్ 2.5 పెట్టా కదా, కానీ మనం కుట్టేప్పుడు ఎక్కువ వెడల్పు కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఎట్లా కట్ చేస్తానో చూడండి. ఇక్కడ ఇట్లా మార్కింగ్ ఎడ్జెస్కి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం క్యాన్వాస్ వెడల్పు కాకుండా ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కుట్టేప్పుడు ఎక్కడ సాగదు కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మనం షోల్డర్ 5.5 తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ 5.86 సరిపోతుంది. మీరు షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుంటే ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసి చూసుకోండి కావాలంటే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కట్ చేయాలి కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ కావాలి. ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది. ఇక్కడ నాకైతే 6.5 ఉంది. ఈ విధంగా 6.5 దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎల్ షేప్లో మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వెడల్పుగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పైన 2.5 ఉంది. ఇక్కడ చూడండి 2.8 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఒక గీత ఇట్లా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని దీంట్లోకి కలిపేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు కరెక్ట్గా ఉండాలి, కింద తగ్గాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత తీసుకోవాలి, ఇది చాలా టైప్స్గా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు బాడీ మీద తీసుకున్నారనుకోండి, షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఎంతవరకు ఉంటుందో అది తీసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 10.5 చెస్ట్ పాయింట్, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్. మళ్ళీ మనకు టక్స్ వేయాలి కాబట్టి అక్కడి నుంచి చెస్ట్ డౌన్ వరకు అంటే 2.5
తీసుకుంటున్నాను టక్స్. అట్లా కాకుండా మీరు బ్లౌజ్ మీద తీసుకున్నారనుకోండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మరీ లూజ్ వదలకుండా కొంచెం ఇట్లా పట్టుకోండి. ఇక్కడ నాకు ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి, 5-6 ఇయర్స్ బ్యాక్ది. 11.5 12 ఇంచెస్ వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మరీ అంత పెద్ద తేడాలే ఏం రావు. అదే మనం కింది నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా, అదే విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇక్కడ ఫుల్ బ్యాక్ పార్ట్లోంచి ఒక 2 ఇంచెస్ లెస్ చేసుకొని ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే, మనం బ్యాక్ పార్ట్ అనేది 14 ఇంచెస్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. కచ్చల కోసం ఒక 1 ఇంచ్, 15 ఇంచెస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ చాలామంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి కొంతమంది 16 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్నప్పుడు ఈ మెథడ్ మనకు పనికిరాదండి. టోటల్ లెంత్ ఇక్కడ 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఉన్నప్పుడు మాత్రమే కింద నుంచి 2 ఇంచెస్ యాడ్ లెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బాడీ మీద తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకొని మళ్ళీ టక్స్ కోసం ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్, మనకు ఈ టక్స్ అనేది ఎక్కడ వేయాలి అనేది ఇక్కడ స్టార్టింగ్ గీత నుంచి ఒక 3.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ మిడిల్ లైన్కు, ఇది మిడిల్ లైన్ అండి, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్ నేను ఇక్కడ టక్స్ వేస్తాను. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, మీ ఇష్టం అండి. ఇది 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ 1.5 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేను 3.5 తీసుకున్నా కదా, మీరు 4 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. డ్రా చేసేటప్పుడు కొంచెం ఇట్లా పైకి మార్క్ చేసుకుంటాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచే తీసుకోవాలని ఏం లేదండి, 1 ఇంచ్ తీసుకొని మీరు క్రాస్ పట్టి కొంచెం పెంచుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ మార్కింగ్లని ఏ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. ఈ లైన్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నా కదా, మీరు 1 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. క్రాస్ పట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. నేనైతే ఇదే విధంగా వేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్ అంటే 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకున్నాను. మీ ఇష్టం అండి అది. ఇక్కడ కూడా మీ ఇష్టం. ఇక్కడ ఈ గ్యాప్ చెక్ చేసుకొని మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి కొంచెం తగ్గించుకోండి, లేకపోతే కొంచెం టక్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకు ఒకసారి ఉక్సుల పట్టి దగ్గర చెక్ చేసుకోవాలండి, లెంత్ ఎక్కువ కాకుండా. ఈ డాట్స్ దగ్గర ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడే మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేప్పుడు ఈక్వల్గా ఈజీగా అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే చెస్ట్ పాయింట్ పెట్టుకున్నామో అది ఇక్కడ మిడిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, టక్స్ ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసి మిడిల్లో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఇది కుట్టినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లెంత్ తగ్గించుకోండి, లైన్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం పొడవు వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా నెక్స్ట్ క్రాస్ పట్టి చూడండి. క్రాస్ పట్టి మనం మెజర్ చేసేసుకోవాలి. ఈ డాట్స్ వదిలేసి ఎంత ఉందో అంత తీసుకోవాలి. నాకైతే 9.2 వచ్చింది. ఈ విధంగా కింద ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు ఒక లైన్ వేసుకొని ఇక్కడ క్రాస్ పట్టి చూడండి, ఒక సైడున నేను ఉక్సుల పట్టి సైడ్న 3.5 పెడుతున్నాను. లాస్ట్కి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ ఒక 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా రంచి ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లని కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను డాట్ అటు సైడ్ ఒక 1 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1 ఇంచే తీసుకున్నా కదా, కాబట్టి నాకు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాట్ కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం సైడ్కు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రాస్ పట్టీలు 2 లైనింగ్లు తీసుకోవాలి, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ లైనింగ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా కాబట్టి వేరే పీస్ తీసేసుకుంటాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాం. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు హ్యాండ్ లెంత్ కావాలి. ఇక్కడైతే నేను షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను. 5 ఇంచెస్ ఉంది, దానికి కింద పైన కుట్లలేక కావాలి కదా, 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చింది, కానీ నేను లైనింగ్ను కొంచెం ఫోల్డ్ చేస్తాను, ఒక 1/4 ఇంచు. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎట్లా తీసుకోవాలంటే, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఆర్మ్ హోల్ మొత్తం కొలుచుకుంటే నాకు 10 ఇంచెస్ వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ లెస్ చేసుకుంటే 9 ఇంచెస్. ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చిందండి. మీకు కావాలనుకుంటే ఇట్లా పెట్టుకొని ఒక సైడున అతుకులు వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం అతుకులు వేయనండి. ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు చూసుకొని
ఈ విధంగా 9 ఇంచెస్ దగ్గర మనకి కుట్లతో సహా తీసుకున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ముందుకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ డౌన్ వచ్చేసి నేను 3.2 పెడుతున్నాను. మనకు బ్యాక్ పార్ట్ కొలిచినప్పుడు 10 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లోంచి ఒక 1 ఇంచ్ చేసుకుంటే 9 ఇంచెస్. మనం కుట్లతో సహా తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ కుట్లకు ముందుకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్ వచ్చేసి మీ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోండి. నేనైతే కొంచెం లూజే పెట్టుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా స్ట్రైట్గా రానిచ్చి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర కొంచెం డౌన్ చేసేసుకొని దీంట్లోకి ఇక్కడ డౌన్ చేసేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా రానిచ్చేసి ఈ మార్కింగ్ మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఉండేటట్టు చూసుకున్నాను. ఇక్కడ కొంచెం డౌన్ చేసుకుంటే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. మనకు లోతు తీసామని తెలియడం కోసం ఇటు సైడ్ ఒక మార్కింగ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్లో. ఇక్కడ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో నేను నెక్ పీస్ తీసుకుంటాను. ఇక్కడ క్రాస్ పట్టీల కోసం నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ పట్టి మనం కట్ చేసినది ఎంత ఉందో అంత తీసుకోకుండా ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల కుట్టడం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తామో చూడండి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసుకొని ఒక సైడ్న ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకొని ఇంకొక సైడ్న మనకి ఇక్కడ డిజైన్ ఎట్లా ఉందో అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకైతే ఇట్లా ఉంది కాబట్టి ఈ విధంగా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటానండి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసేసుకొని కుట్టేప్పుడు ఎక్కడ మనకు సాగకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఇట్లా తీసుకోవద్దండి, ఎక్కువ క్రాస్ వచ్చేస్తుంది. మీకు ఎక్కడ అడ్జస్ట్ అవుతే అక్కడ తీసుకోండి. నాకైతే ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంది కాబట్టి ఎట్లంటే అట్లా తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టీలు తీసుకుంటాను. ఇక్కడ నా మిషన్ మీద కుట్టడం కష్టం కాబట్టి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ను గమ్ వేసి అతికిచ్చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూడండి, మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా టక్స్ కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఈ విధంగా క్రాస్గా రానియాలి. ఈ విధంగా కుట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా ఈ డాట్స్ మనం ముందే పెట్టుకోవడం వల్ల కుట్టేప్పుడు మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా కుట్టేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇట్లా పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఎక్కడ వేయాలి అనేది. ఈ విధంగా ఇది మరీ ఎక్కువ రానియకండి. ఇక్కడ చూడండి, ఈ డాట్ను ఇట్లా ఉంది కదా, ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇది మనం క్రాస్ పట్టి జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ లేయకుండా. ఫైనల్గా చూడండి, ఈ విధంగా ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, దీన్ని మనం గోటుతో గీకామనుకోండి మనకు. ఇప్పుడు క్రాస్ పట్టీలను చూసేద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది కింద పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ పట్టీలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకొక క్రాస్ పట్టీ కూడా ఈ విధంగా ముందు సెట్ చేసుకున్న తర్వాతనే కుట్టడం వల్ల మనకి ఎక్కడ రివర్స్ పడకుండా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఈ ఖర్చు మనకి ఇట్లా రావాలి. ఇప్పుడు కుట్టి చూపిస్తా చూడండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే కుట్టడం వల్ల మనకు రివర్స్ పడవు. ఈ విధంగా ఈ ఖర్చు ఇక్కడ ఈ విధంగా ఎదురెదురుగా ఉండాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాదంతా కట్ చేసేసుకొని ఇక్కడ ఖర్చులు పెట్టేసుకోవాలి. ఇది అన్ని ఫ్యాబ్రిక్లు ఖర్చులు అవసరం లేదండి, కొన్ని దానికి ఈ విధంగా. ఇక్కడ ఏ విధంగా కుడుతున్నానో చూడండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు ఎడ్జెస్న వేసుకుంటా రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకొకటి కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఏ విధంగా అటాచ్ చేస్తానో చూడండి. ఈ క్రాస్ పట్టీలు మనం ఖర్చులు కనిపించకుండా కుట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఇప్పుడే చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని ఈ మెయిన్ సైడ్ కూడా ఈ విధంగా ఇక్కడ క్రాస్ పట్టీకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 తీసుకున్నాను. ఒక లైనింగ్ ఒకటి ఈ విధంగా వదిలేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. క్రాస్ పట్టీ ఇది ఎక్కడ మిగలదు, మనం కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి,
ఈ విధంగా చేత్తో కొంచెం ఇట్లా గీరిన తర్వాత ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చి ఈ ఖర్చు ఈ విధంగా పట్టుకొని కుట్టుకోవాలి. ఇంకా నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఈ విధంగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నా ఛానల్లో ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు. ఇక్కడ రబ్ కంపల్సరీ చేయాలి. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత ఇట్లా లోపల నుంచి ఈ విధంగా బయటకు తీసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎక్కడ ఖర్చులు కనిపించవు. ఇక్కడ ఏదైనా పీస్ ఉంటే ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఈ విధంగా కుట్టుకోవాలి. సేమ్ ఇంకొకటి కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి హెచ్చులు తగ్గులు ఏం రావు. ఒకవేళ పీసులు ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హుక్స్ల పట్టి దారాల పట్టి తీసుకోవాలి. ఇక్కడ దారాల పట్టికి నేను నెక్లో ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ను తీసుకుంటాను. ఇక్కడ మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పక్కనే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకుంటామో పీస్ అంత తీసుకుంటే సరిపోతుంది. దీని లెంత్ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా జాయిన్ చేసిన చూడండి. కింది సైడున ఇప్పుడు దారాల పట్టి చూడండి. ఈ విధంగా ఈ దారాల పట్టిని ఇట్లా రివర్స్ సైడున కింది సైడ్న ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నెక్ సైడ్న అవసరం లేదండి. మనం పైపింగ్ వేసేట్టుగా ఉంటే ఆల్రెడీ పైపింగ్ వేసామనుకోండి, అప్పుడు నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నార్మల్గా అయితే ఈ విధంగా జాయిన్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఇది అంతగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. దారాలు పట్టి కుట్టుకోవడం. ఇక్కడ మనం ఫస్ట్ ఎంతైతే ఫోల్డ్ చేసామో అంతే ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అది కుట్టిన తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనకు దారాలు వస్తాయి. ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్ దగ్గర ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దారాలు పట్టి చూడండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ ఇప్పుడే కుట్టేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పీస్ వేసిన తర్వాత కాకుండా ముందే ఒక స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ను ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి కింది సైడ్న ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ముందు కుట్టి వేసిన దానివల్ల మనకి ఇంకెక్కడ సాగదు. ఈ పైన కూడా ఈ విధంగా కుట్టాలి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ను కొంచెం లాగుకుంటా రాండి. కొంచెం క్రాస్ ఉంటుంది కదా. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. మీకు హెచ్చుల దగ్గర వస్తే నెక్ దగ్గర కట్ చేయొద్దండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ మనం 2 ఇంచ్ ఖర్చులకు వదులుకున్నాం కదా, అది వదిలేసి మిడిల్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసినా సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా నేను చూడండి ఎంత వేసానో అంత వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసామనుకోండి పైన నెక్ ఇట్లా వెడల్పుగా అయిపోతుంది. దీనికోసం ఒక పీస్ తీసుకొని కింది సైడ్న ఈ విధంగా ఒక 1/2 ఇంచుతో కుట్టుకున్నాను. కింద నాకు లైనింగ్ కూర వచ్చింది కాబట్టి మళ్ళీ మర్చి కుట్టట్లేదు, డైరెక్ట్ దీన్నే ఈ విధంగా వేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కింది సైడ్న పెద్ద కుట్టు పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకొని దీన్ని హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫైనల్గా కుట్టిన తర్వాత కింద ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఇక్కడ కుట్టిన తర్వాత కూడా సైడ్లు జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా జాయిన్ చేస్తాను చూడండి. రెగ్యులర్గా అయితే మనం ఈ విధంగా జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ని నేను పైనే ఈ విధంగా కొంచెం ఎక్కువ తొక్కియద్దండి, అంటే మళ్ళీ మనకు ఆర్మ్ హోల్ దగ్గర టైట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక గీత అంతే ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక పాదం పైన ఈ విధంగా షోల్డర్స్
కుట్టుకుంటున్నాను. ఇక్కడ డబల్ స్టిచ్ చేయాలి. చూడండి ఫైనల్గా నాకైతే ఈ విధంగా నీట్గా ఉంటాయి. మనకి షోల్డర్ దగ్గర కుచ్చుకోకుండా ఉంటుంది ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు. ఇక నాకు నెక్కి పీస్ ఏ విధంగా వేయాలనేది వీడియో మిస్ అయిందండి. ఈ నెక్ కుట్టుకున్న తర్వాతనే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక నేను హ్యాండ్స్ ఇట్లా కుట్లు కనిపించకుండా ఏ విధంగా వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇప్పుడు కింద ఈ విధంగా డబల్ ఫోల్డ్ అవసరం లేదు. లైనింగ్కి ఒక ఫోల్డ్తో ఒక పావించి ఫోల్డ్ ఈ విధంగా మర్చి కుట్టుకున్నాను. డబల్ ఫోల్డ్ అవసరం లేదండి, ఒక్క ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్కి బార్డర్ రావడం వల్ల ఈ విధంగా కుట్టుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేస్తానో చూడండి. మనం నార్మల్గా ఏ విధంగా హ్యాండ్ జాయిన్ చేస్తామో ఆ విధంగా ఫస్ట్ పై సైడ్న మెయిన్ ఫ్యాబ్రిక్ను, కింది సైడ్న లైనింగ్ను పెట్టి కుట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు చాలా ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇట్లా ఎట్లా పడితే అట్లా సాగుతుంది. ఈ సాగని క్లాత్ అనుకోండి, మనం కింద లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఒకేసారి కుట్టుకుంటూ రావచ్చు, 2 సార్లు కాకుండా. ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ లేకుండా మనం నార్మల్గా అయితే ఏ విధంగా జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లాక్కోకండి. నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది కదా, ఇక్కడ కూడా తక్కువ వస్తుందండి. నేనైతే ఖర్చులకి ఇంత ఉన్నించుకోలేదు, ఈ క్లాత్ను కట్ చేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. లాగామనుకోండి హ్యాండ్స్ క్లాత్ ఎక్కువ మిగులుతుంది సైడ్కు. ఈ విధంగా ఇంత నాకు తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. చూడండి ఇంత నాకు హ్యాండ్స్ దగ్గర తక్కువ వచ్చింది. మనం ఈ మెథడ్లో హ్యాండ్స్ కట్ చేసామనుకోండి మనకి ఎక్కడ హెచ్చులు తగ్గులు రావు, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మిడిల్లో కుట్టుకున్నాం కదా, దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి ఇటు సైడ్కు కుట్టుకోవాలి. ఈ మెథడ్లో కంపల్సరీ మనం మిడిల్లోనే కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కుట్టామో సేమ్ లైనింగ్ కూడా లోపల సైడ్ పెట్టి కుట్టుకోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్న ఇక్కడ ఈ ఖర్చు మనకు కరెక్ట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఏది ముందుకు ఏది కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా సెంటర్లో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. కాటన్ ఫ్యాబ్రిక్లు అనుకోండి మనం సేమ్ 2 ఒకేసారి కుట్టుకుంటూ రావచ్చు, కింద ఒకటి పైన ఒకటి ఖర్చులకి. ఏం లేదండి, ఇది మనం ప్రిన్స్ కట్ కుట్టేప్పుడు ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా కుడతామో సేమ్ ఆ మెథడ్ని కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఖర్చులు పెట్టేసుకొని ఇక్కడ లైనింగ్ని మిడిల్లో కుట్టాం కదా, ఇటు సైడ్ ఇప్పుడు మిడిల్ నుంచి ఇట్లా కిందికి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో లైనింగ్ కూడా అదే విధంగా కుట్టాలి. ఫైనల్గా చూడండి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ఎడ్జెస్ ఇప్పుడు కింది సైడ్న ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ సేమ్ మనం లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉంటేనే ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ నాకు వాళ్ళు లేస్ అటాచ్ చేయడం నీట్గా లేదండి, క్లాత్ కొంచెం లూజ్ ఉంది. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎక్కడ కుచ్చుకోకుండా మనకు పీసులు రాకుండా నీట్గా ఉంటాయి. ఇంకా ఫైనల్గా సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చులకు వదులుకున్నాం కదా, ఇక్కడ ఎడ్జ్ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుంటే మనం సరిపోతుంది. మళ్ళీ మనం అంతా కొలవాల్సిన అవసరం ఉండదు. నాకైతే ఎక్కడ హెచ్చుల దగ్గర ఎప్పుడు రావండి ఈ విధంగా కుట్టుకుంటే. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక 3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకున్నాం, మనకు పెట్టుకున్న కొలతలు వచ్చినాయా రాలేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను 30 ఇంచెస్ పెట్టుకున్నా కదా, కరెక్ట్గా నాకైతే 30 ఇంచెస్ వచ్చిందండి. ఈ దారాలు పట్టి వదిలేసి 30 ఇంచెస్ ఇప్పుడు చూపిస్తే చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకు ఉంది చూడండి, నాకైతే ఎక్కడ హెచ్చులు తగ్గులు రావు, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బాడీ లూజ్ కూడా 9కి ఒక 2 పాయింట్స్ తక్కువ ఉంది కదా, అంటే 17.5 35. ఇప్పుడు 35 వచ్చిందా రాలేదో కూడా చెక్ చేసుకున్నా నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కొలుచుకున్నా కూడా ఇంతే ఉంటుంది. మనకి ఈ డాట్స్ పెట్టడం వల్ల లూజ్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా చూడండి ఈ విధంగా 17.5 నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఫైనల్గా నాకైతే బ్లౌజ్ ఫినిషింగ్ ఈ విధంగా ఉందండి.
మనం కుట్టడం కరెక్ట్గా ఎక్కడ హెచ్చులు దగ్గులు రాకుండా నీట్గా కుట్టామనుకోండి, మనం ఎక్కడ మెజర్ చేసినా కూడా కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ చూడండి, మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇట్లా స్టిఫ్గా ఉండేది తీసుకున్నాం అనుకోండి, నెక్ కింద కొలిచినా కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ 17.5 ఈ విధంగా దీని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అంత తీసుకోవచ్చు. మన కుట్టేప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మన నెక్ కూడా ఎంత పెట్టామో అనేది కరెక్ట్గా కావాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్గా ఈ విధంగా అనాలి. ఇక్కడ కిందికి రాకూడదు. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా ఇటు సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఈ విధంగా. ఇక్కడ నేను 5 ఇంచెస్ పెట్టా కదా, దానికి అటు సైడ్ ఇటు సైడ్ కుట్లలేకపోయి ఉంటుంది. 6 ఇంచెస్ వచ్చింది చూడండి. ఒక 1 ఇంచ్ తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 10 ఇంచెస్ వచ్చింది. మనం మొత్తం 11 పెట్టాము. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ కుట్లలేకపోయి ఉంటుంది కదా, 10 ఇంచెస్ వచ్చింది. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి ఈ విధంగా. ఇక నేను నెక్ డౌన్ 9.5 పెట్టాక కూడా ఎంత కిందికి వచ్చిందో చూడండి. మనం ఇట్లా నెక్ వెడల్పుగా ఉండడం వల్ల మనకి రౌండ్ షేప్లో వస్తుంది. అదే మనం పైన తక్కువ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఇట్లా వీ షేప్లో వచ్చేస్తుంది. ఈ నెక్స్ మనకు కుట్టంగా మనకు అర్థమవుతుందండి. ఒకరు చూపిస్తే కాదు. నేను కూడా స్టార్టింగ్ 6 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్ 2 ఇంచెస్ పెట్టుకునేదాన్ని నెక్. తర్వాత 2.2, తర్వాత ఇప్పుడు 2.5 పెడుతున్నాను. నాకైతే 2.5 పెట్టిందే కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది. మీ ఓన్ బ్లౌజ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి.